హాయ్ అండి. వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజుకి నా ఛానల్ స్టార్ట్ చేశాక 300 మెంబర్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. ఇంకా నా వీడియోస్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకి వెళ్ళగలను. దయచేసి అందరూ చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్కి లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను చాలా పెద్ద మిస్టేక్ చేయడం వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. మిస్టేక్ అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యే మిస్టేక్ కాదు. నా ఇంటర్ మార్క్ లిస్ట్ నేను మిస్ చేసుకున్నానండి. ఎలా మిస్ చేసుకున్నాను ఇవన్నీ చెప్తే చాలా పెద్ద వీడియో అవుతుంది. అది చాలా పెద్ద స్టోరీ. అందుకే నేను పోగొట్టుకున్న సర్టిఫికేట్స్ తిరిగి పొందాలంటే ఏం చేశాను, ఎక్కడ అప్లై చేశాను, ఎలా జరిగింది అన్నది మీతో చిన్నగా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే నేను సర్టిఫికేట్స్ అలాగే హాల్ టికెట్ నెంబరు అన్నీ మిస్ అయినాయండి. ఏది నా దగ్గర అసలు ఏమీ లేదు. ఒకవేళ మన దగ్గర హాల్ టికెట్ నెంబర్ కానీ లేదంటే జిరాక్స్ కానీ ఉన్నప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడం వల్ల అది ఇమీడియట్గా మనకి వచ్చేస్తుంది. అయితే ఈ హాల్ టికెట్ నెంబర్ నేను మిస్ చేసుకోవడం వల్ల కూడా నాకు అసలు ఏమీ సోర్స్ లేకుండా పోయింది. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అయ్యింది. అయితే నేను ఈ హాల్ టికెట్ నెంబర్ సంపాదించుకోవడానికే నాకు 3000 నుంచి 4000 వరకు ఖర్చు అయింది. అయితే ఈ హాల్ టికెట్ నెంబర్ ఎట్లా వచ్చిందంటే, నేను డైరెక్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళానండి. కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్కి ఇట్లా నా ప్రాబ్లం చెప్పినప్పుడు వాళ్ళకి కొన్ని డీలింగ్స్ ఉంటాయి కదా, అంటే ఇంటర్ బోర్డుతో కానీ లేదంటే తెలిసిన ఇంటర్ బోర్డులో పనిచేసే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా అది నెంబర్ అన్నది మనం క్యాచ్ చేయొచ్చు. అయితే నాది 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంది. దాని నుంచి ఆ ఫోటో తీసి ఆ మేడంకి పెట్టారు, మా సార్కి తెలిసిన వాళ్ళ మేడంకి. ఆ మేడము నా ఇంటర్ మార్క్ లిస్ట్ జిరాక్స్ అన్నది ఆమె నాకు సెండ్ చేశారు ఫోటో. అంటే దాంట్లో హాల్ టికెట్ నెంబర్ కూడా ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ అంటారు కదా, అది కూడా ఉంటుంది. దానివల్ల నేను ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇంటర్ బోర్డుకి మనం ఇలా పోనీ అని ఒక లెటర్ కానీ లేదంటే ఇవన్నీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మనం ఈజీగా చేసుకోవచ్చు. అయితే నేను ఇలా సార్కి చెప్పినప్పుడు 3000 ఆమెకి కట్టడము, ఆమె నెంబర్ పంపడం జరిగింది. తర్వాత సారు ఈ ప్రాసెస్కి అంతటికి ముందు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పారు. ఎందుకంటే ఇది మనం ఇంటర్ బోర్డులో డైరెక్ట్గా తెచ్చుకునేది కాదు. అంటే రిజిస్ట్రేషన్ నెంబరు కావాలి కాబట్టి మనము ఎవరికో మనకు తెలిసిన ద్వారా తెచ్చుకున్నాం, కానీ సర్టిఫికేట్స్ అయితే అట్లా తెచ్చుకోలేం. కాబట్టి ఇది కంపల్సరీ ఒక ప్రాసెస్లో వెళ్ళాలి. అంటే మన గవర్నమెంట్ ఏ ప్రాసెస్ అయితే పెట్టిందో దాని ద్వారా వెళ్ళాలని సారు ఎఫ్ఐఆర్ అడిగారు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా నా ప్రాబ్లం చెప్పినప్పుడు, ఇక్కడ కాదమ్మా, ఫస్ట్ నువ్వు ఈ సేవలో చలనా కట్టాలి, వాళ్ళు ఇచ్చిన పేపర్ ఏదైతే ఉంటుందో అది నువ్వు ఫిల్ చేశాక మాకు ఒక కంప్లైంట్, అంటే ఒక లెటర్ రూపంలో అది ఎలా పోయింది అన్నది ఒక లెటర్ రూపంలో రావాలి. ఆ తర్వాత మేము కంప్లైంట్ తీసుకున్నది కూడా మళ్ళీ ఈ సేవకే వెళ్తుంది ఆ కంప్లైంట్ ఈమెయిల్ ద్వారా. అప్పుడు నీకు వాళ్ళు ఎఫ్ఐఆర్ పేపర్ ఇస్తారని చెప్పారు. అప్పుడు నేను మళ్ళీ ఇంటికి వచ్చి నేను ఈ సేవ ఎక్కడుందని తెలుసుకుని ఈ సేవ దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు వాళ్ళు నా ప్రాబ్లం విన్నాక 150 రూపీస్ చలానా కట్టమన్నారు. కట్టిన తర్వాత వాళ్ళు నాకు ఒక పేపర్ ఇచ్చారండి. దాంట్లో నా డీటెయిల్స్, అంటే నేను ఎలా పోగొట్టుకున్నాను, నా పేరు, అవన్నీ అక్కడ మెన్షన్ చేయాలి. ఆ పేపర్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీతో చూపిస్తాను, చూడండి. ఆ పేపరు ఇట్లా ఉంటుందండి. పైన నేను 150 రూపీస్ చలానా కట్టిన పేపరు, కింద డీటెయిల్స్ ఉన్నాయి కదా, అది వాళ్ళు ఇచ్చిన ఈ సేవలో ఇచ్చిన పేపరు. ఇది ఫిల్ చేసి అలాగే దీంతోపాటు మనము ఒక లెటర్ రాసివ్వాలి. అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి ఒక లెటర్ రాసివ్వాలి. ఆ లెటరు ఇక్కడ నేను డీటెయిల్గా చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ నేను చలానా కట్టిన పేపరు, తర్వాత నా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఈ మార్క్స్ ఇచ్చాను, అంటే కనిపించకుండా ఇచ్చాను. తర్వాత ఆధార్ కార్డు కూడా మనం దానికి యాడ్ చేయాలండి.
నేను రాసిన లెటర్ ఇది. పోలీస్ స్టేషన్‌కి నేను రాసిన లెటరు. ఇంకా మీరు ఏవైతే సర్టిఫికేట్స్ పోగొట్టుకున్నారో, ఆ సర్టిఫికేట్స్ జిరాక్స్ ఏమైనా మీ దగ్గరుంటే అది కూడా ఇది ఇక్కడ యాడ్ చేయాలండి. నేను ఏమేమి యాడ్ చేశానో ఒకసారి మళ్ళీ డీటెయిల్‌గా చెప్తున్నాను. నేను చలానా కట్టిన పేపరు, అలాగే ఈ సేవలో ఇచ్చిన పేపరు, ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే నేను రాసిన లెటరు, పోలీస్ స్టేషన్‌కి నేను రాసిన లెటరు. మీ దగ్గర జిరాక్స్ ఉంటే కనుక జిరాక్స్ కూడా దీంట్లో యాడ్ చేయొచ్చు. నా దగ్గర జిరాక్స్ లేదు, అందుకే నేను యాడ్ చేయలేదు. ఇవన్నీ కలిపి మళ్ళీ మనము పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి చూపించాలండి. పోలీస్ స్టేషన్‌లో వాళ్ళు ఇదంతా చెక్ చేశాక అప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ అన్నది తీసుకుంటారు. అంటే ప్రిపేర్ చేస్తారు చార్టు. ప్రిపేర్ చేసి అది ఈమెయిల్ ద్వారా మళ్ళీ ఈ సేవకే పంపుతారంటండి. అప్పుడు మళ్ళీ వాళ్ళు మనకి ఇవన్నీ ఒకసారి చెక్ చేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తారు. నాకు ఇవి చేయడానికి ఎక్కువ టైమే పడుతుందేమో అనుకున్నాను, కానీ దేవుని దయ వల్ల చాలా తొందరగా అయిపోయింది. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ టైము, పోలీసులు మనకు అంత తొందరగా దొరకరు కదండి. కానీ దేవుడి దయ వల్ల వాళ్ళు తొందరగానే దొరికారు. నాకు కూడా తొందరగా పనిచేశారు. ఇది నాకు ఇక్కడ చూపిస్తున్న పేపర్ వచ్చేసి ఈ సేవలో ఇచ్చిందండి. అది చూపిస్తున్నాను మీకు డీటెయిల్గా. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ అయితే ఇలా ఇచ్చారు, ఈ సేవలోనే ఇచ్చారు. ఇది కూడా ఇది తీసుకెళ్ళి మనం కాలేజీలో చూపిస్తే వాళ్ళు దాని మీద సైన్ చేయాలి. ఇది వెంటనే ఇమీడియట్గా అవ్వదండి. ఈ పేపరు సార్ చెక్ చేసిన తర్వాత మనం నోటరీ చేయించుకోవాలి. నోటరీ చేయించుకోవాలంటే కొన్ని చోట్లే చేస్తారు. అది ఎక్కడ చేస్తారో అన్నది తెలుసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి నోటరీ చేయించుకోవాలి. నోటరీలో కూడా మన అడ్మిషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అడ్మిషన్ నెంబర్ కానీ, లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ, లేదా హాల్ టికెట్ నెంబర్ కానీ ఇవి తీసుకెళ్ళి మనము అక్కడ ఇస్తే కనుక వాళ్ళు చేస్తారు. దానికి కూడా ఇది నోటరీ పేపర్ అండి. ఇక్కడ చూపిస్తున్నది నోటరీ పేపరు. దాంట్లో నా డీటెయిల్స్ ఉన్నాయని నేను అట్లా హైడ్ చేశాను. అక్కడ కూడా 3000, అంటే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే 3000 పే చేయాలి. నా దరిద్రం ఏంటంటే ఇది కూడా ఎంత కష్టపడినా కూడా ఆన్లైన్లో అవ్వలేదు. డైరెక్ట్ నేను ఇంటర్ బోర్డుకే వెళ్ళాల్సి వచ్చింది. మనము ఈ నోటరీ చేయించుకునే దగ్గరే కొన్ని పేపర్స్ ఇస్తారండి. ఆ పేపర్స్ మీద మనము మన ప్రిన్సిపాల్ చేత స్టాంప్ వేయించుకోవాలి, అలాగే సైన్ కూడా చేయించుకోవాలి. ఇవన్నీ పట్టుకెళ్ళి ఆన్లైన్లో అయితే ఆన్లైన్లో చేయించుకోవచ్చు. జిరాక్స్ సెంటర్లో కానీ ఇలాంటిలో చేస్తారు. లేదంటే డైరెక్ట్ ఇంటర్ బోర్డుకి వెళ్ళాలి. నేను ఇంటర్ బోర్డుకి మా బ్రదర్ని పంపించి అక్కడ చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత వాళ్ళు ఎన్ని డేస్కి వస్తుందని చెప్పారంటే వర్కింగ్ డేస్ 15 డేస్కి వస్తుందని చెప్పారు. ఆ 15 డేస్ ఇంకా అవ్వలేదండి. వచ్చాక నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక విషయం మీతో చెప్పడం మర్చిపోయాను. మనం ఆన్లైన్లో అప్లై చేసినా లేదంటే ఇంటర్ బోర్డుకి వెళ్ళినా కూడా అక్కడ మన సర్టిఫికేట్స్కి మళ్ళీ 3000 రూపీస్ అన్నది చలానా కట్టాలండి. టోటల్గా దీనికి నాకు 10,000 అయింది. నాకు ఫీజు కట్టాల్సింది ఉంది, అలాగే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోవడం వల్ల అంత అయింది. మీకైతే అంత అవ్వదు, 3,000 to 4,000 అవుతుంది. మనము ఈ ఇంటర్ బోర్డుకి 3000 రూపీస్ చలానా కట్టాలి. అలాగే ఈ సేవలో 150 చలానా కట్టాలి. ఇంకా నోటరీ దగ్గర వాటి దగ్గర కొన్ని ఉంటాయి, అందుకే 3000 కానీ 4000 కానీ అవుతుంది. నాకు ఇవి ఏమీ లేకపోవడం వల్ల ఎక్కువ అమౌంట్ అవ్వింది. మీకైతే అంత అవ్వదు, 4000లో అయిపోద్ది. తప్పకుండా మీరు ఎలాంటి ప్రాబ్లము ఫేస్ చేసుంటే కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా క్లియర్గా అర్థం అవ్వలేదు, మాకు పలానా డౌట్స్ ఉన్నాయని మీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.